ఇది ఇట్ ఇస్ నాట్ ఎ పాజ్. ఇది కేవలం ఆగిపోయి హోల్డ్ అయిపోయి ఉండేటువంటిది కాదు. ఇట్ ఈస్ అ రీఫోకస్డ్, రీసెట్టింగ్, రైజ్డ్ ఉండేటువంటి దీంతో వస్తున్నటువంటి మీకు శక్తి చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మీరు కానీ అన్లెస్ అదర్వైజ్ మీలో కూడా ఆ శక్తిని అలైన్మెంట్ చెయ్యకపోతే, మనము ఆ శక్తి గొప్పదే, అద్భుతమే, ప్రపంచంలో ఉండేటువంటి సంచలనాత్మకమైనటువంటి సంచలనం చేస్తూ ఉంటుంది. బట్ ఆ సంచలనం అందుకోలేనటువంటి పరిస్థితుల్లో నిస్తేజంగా ఒక పక్కన దారి పక్కన నిలబడి చూసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీ మొదట్లో ఉన్నది కాబట్టి ఈ ఆపర్చునిటీ మనం తీసుకొని మనం ముందుగా ఉండి మనం అద్భుతమైనటువంటి అవకాశాలు తీసుకోవడం, అనుభవించడం, ఆస్వాదించడం అండ్ అందించడం. దిస్ ఈజ్ ఓన్లీ వెరీ వెరీ సింపుల్. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే యాష్ గారు ఇచ్చిన దాన్ని ఫలాలు తీసుకోవటం, మనం కడుపు నింపుకోవడం, మన కుటుంబం, మనం ఎంతమంది అయితే ఉంటారో కడుపు నింపుకోవటం, బయట ఉన్న వాళ్ళకి అందించడం. జస్ట్ సింపుల్ లాజిక్. బట్ ఈ సింపుల్ లాజిక్ లో ఉండేటువంటి అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకోతున్నాం. మొట్టమొదటిగా మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్, ఈ అప్డేట్ ఏదైతే ఉందో వాటి యొక్క విషయాలను మనం మాట్లాడుకున్న తర్వాత మిగతా విషయాలు నేరుగా వెళ్ళిపోదాం. మరింత ఆలస్యం చేయకుండా మీ శోభన్ కుమార్ ఫ్రమ్ కాకినాడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీ విల్ స్టార్ట్. అండ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ ఆప్టిమైజేషన్. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈమెయిల్ వ్యాలిడేషన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ మీకు ఏంటంటే ఈమెయిల్ని మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మళ్ళీ మార్చేటువంటి ఒక గుణాత్మకంగా మార్చగలిగినటువంటి అవకాశాన్ని దీన్ని ఆప్టిమైజేషన్ చేయటమే ఈమెయిల్ వ్యాలిడేషన్ ఆప్టిమైజేషన్. కాబట్టి ఈ ఆప్టిమైజేషన్ దీంట్లో ఉండేటప్పుడు ప్లాట్ఫామ్ అప్డేట్ ఏం జరుగుతోంది, ఇక్కడ ఓ మై ఛాంపియన్స్ అని చెప్తున్నారు చూసారా. ఈజ్ అడ్రసింగ్ మనల్ని ఒక ఛాంపియన్స్ గా మనల్ని చేస్తున్నాడు. ఛాంపియన్స్ అంటే మొన్న ఫిఫా ఆల్రెడీ అయింది. ప్రతి ఒక్కరు కూడా పోరాట పటంతో స్పెయిన్ ఆల్రెడీ గెలుచుకోవడం చూసాం. సో మనం కూడా అంతకంటే మించినటువంటి ఒక ఛాంపియన్స్ గా అభివర్ణిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ నాట్ ఒక ఎర్లీ బర్డో ఇవన్నీ బర్డ్స్ కాదు. మనం ఆల్రెడీ ఒక ఛాంపియన్స్, అంటే ఛాంపియన్ మెంటాలిటీ కలిగినటువంటి మనం ఫౌండర్. కాబట్టి మీకు ఇక్కడ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఆన్ గోయింగ్ కమిట్మెంట్ టు స్ట్రెంథనింగ్ అండ్ ఆప్టిమైజింగ్ ద విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫారం, మనం వెళుతున్నటువంటి ఒక ప్రయాణంలో అద్భుతమైనటువంటి ఆన్ గోయింగ్ కమిట్మెంట్ తోటి వెళుతూ మనం అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి కమిట్మెంట్స్ ను తీసుకుంటూ ముందుకు సాగిపోతూ దాన్ని మరింత బలపరచడం, మళ్ళీ దాన్ని ఉత్తమంగా మార్చడం అనేటువంటి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో మనం వెళుతున్న జర్నీలో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అనదర్ ఇంపార్టెంట్ ఎన్హాన్స్మెంట్. అంటే మనం ఆల్రెడీ మరొకదైనటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక మెరుగుదల, ఎన్హాన్స్మెంట్ ని మనం డిజైన్ చేసాం. దేనికంటే టు కీప్ అవర్ కమ్యూనిటీ యాక్టివ్, ఎంగేజ్డ్. ఇక్కడ మనం ఏంటంటే మన యొక్క కమ్యూనిటీని యాక్టివ్ గా ఉంచడం కోసం, అందులో ఎంగేజ్ చేయడం కోసం అండ్ రెడీ ఫర్ ద ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్. అంటే రాబోతున్నటువంటి అనేక ఉత్తేజకరమైనటువంటి మనకి అనేక అవకాశాలన్నింటినీ కూడా మనకి అందించాలనేటువంటి విషయంలో యాక్టివ్ గా ఉంచడం కోసం, మనల్ని అందరినీ ఎంగేజ్ చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంపార్టెంట్ ఎన్హాన్స్మెంట్ చేసినటువంటి ఒక డిజైన్ చేసినటువంటి దాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. దట్ ఈస్ ఏంటంటే ఈమెయిల్ వ్యాలిడేషన్ క్లీనప్. ఇక్కడ మీకు ఏంటంటే ఈమెయిల్ వ్యాలిడేషన్ క్లీనప్. ఇంతకుముందు మనం ఏంటంటే వ్యాలిడేషన్ ఆప్టిమైజేషన్, సమర్థవంతంగా వేగవంతంగా వెళ్ళడం. ఇప్పుడు మీకు ఏంటంటే వ్యాలిడేషన్ క్లీనప్. అంటే క్లీనప్ అంటే మనకి పని చేయలేనటువంటి కానీ తప్పుగా ఉండేటువంటి ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగించడం. సో ఇక్కడ మనకి ఆ ప్రక్రియ ఇది. ఇట్స్ నాట్ ఎ ప్రూనింగ్ అనుకోకూడదు. ఇక్కడ ఇది ప్రూనింగ్ కాదు. మనకి పని చేయలేనివి, మనకి తప్పుగా ఉన్నవి, మనం 30 రోజులు దాటిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఉండిపోయినవన్నిటిని, మనకి ఇచ్చిన అవకాశాలకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించడం అంటే భయపడకండి. దాని తర్వాత ఆల్రెడీ మళ్ళీ గుడ్ న్యూస్ ఆల్రెడీ ఇచ్చారు. కాబట్టి అందుకే ఫాలో అవ్వండి. యూ ప్లీజ్ ఫాలో మనం ఏమైతే అనుకుంటున్నామో దాని కంటిన్యూటీ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే బిగినింగ్ టుడే, ఈ రోజు నుండే, ఈ కణం నుండి ఈ రోజు నుండే ఎనీ అకౌంట్ విత్ ద పెండింగ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ ఏదైతే మనకి ఎప్పటి వరకు ఉండిపోయిందో పెండింగ్ వ్యాలిడేషన్, ఈమెయిల్ వ్యాలిడేషన్ ఏదైతే ఉందో మనకి 30 రోజుల కంటే ఎక్కువ ఉన్నదాన్ని ఇవన్నీ కూడా పెర్మనెంట్లీ రిమూవ్డ్, అంటే పెర్మనెంట్ గా శాశ్వతంగా మనకి తొలగించబడడం, సిస్టమ్ నుంచి తొలగించబడడం జరుగుతుంది.
ఇది మీకు ఆల్రెడీ ఈ రోజు మీరు మెంబర్స్ అందరూ కూడా నోటీస్ చేసినట్టయితే, మీరు ఆల్రెడీ చూసినట్టయితే అవన్నీ కనిపించకుండా ఉండడం అనేది మీ యొక్క సర్కిల్లో కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్లీ లైక్ ద రీజన్. ఇదే మీకు రీజన్ కావచ్చు, ఇదే కావచ్చు కాదు, ఇది మోస్ట్లీ దిస్ ఈస్ ద మోస్ట్లీ లైక్లీ ద రీజన్. అందువల్ల ఈ రీజన్ వలన మీకు అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు పెండింగ్ ఉండిపోయినటువంటి ఈమెయిల్ వ్యాలిడేషన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సిస్టంలో 30 రోజుల కంటే ఎక్కువగా ఉండేటువంటివన్నీ కూడాను ఈ రోజు నుండి అవన్నీ పర్మనెంట్ గా మనకి తొలగించడం జరుగుతుంది. ఇది 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 వ్యాలిడేషన్ క్లీనప్ అంటారు. ఈ క్లీనప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ద గుడ్ న్యూస్. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే ది ఇండివిజువల్స్ ఆర్ వెల్కమ్ టు రిజిస్టర్ అగైన్. అవన్నీ కూడాను మళ్ళీ మీరు రిజిస్టర్ చేసుకునేటువంటి విక్టరీ విత్ యాష్ లో మీకు రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి మళ్ళీ కలిగింది. సో వెన్ ఇన్వైటింగ్ దెమ్ బ్యాక్ ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళందరినీ సర్కిల్లో మీరు యాక్టివేట్ చేయండి, వాళ్ళందరికీ చెప్పండి జరుగుతున్న విషయాలు, మీకు ఎలా ఎలా చేయాలి అనేది కూడా చెప్పండి. అయితే సబ్జెక్ట్ టు ఏంటంటే యూజ్ ఎ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ మనం ఇది కేవలం ఒక సబ్జెక్ట్ గానో అనుకోకండి. ప్రతి ఒక్క పాయింట్ కూడాను మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చర్మ దశలోకి వచ్చాం, చాలా ఫినిష్డ్ స్టేజ్ లోకి వచ్చాం, మనం చాలా చాలా ఫాస్ట్ గా మనం త్వరితగతిన మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, వ్యాలిడ్ అంటే మీరు ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్ చాలా క్లియర్ గా ఉండాలి. అంటే కామా ఫుల్ స్టాప్ తోటి నెంబర్ తో సహా పేరుతో క్లియర్ గా ఉండాలి, అక్షరాలు ఎక్కడ కూడా తప్పుపోకుండా, రెండు యాక్టివ్ గా ఉండాలి. సో దట్ ఈస్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఈ ఈమెయిల్ అడ్రస్ ని ఎన్ష్యూర్ ఇట్ ఈస్ ఎంటర్డ్ కరెక్ట్లీ. అంటే మీరు కరెక్ట్ గా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అంటే ఎక్కువగా ఎందుకు ఇలా మాట చెప్పారు, ఎక్కువగా ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్లన్నీ కూడా రాంగ్ మెన్షన్డ్ ఈమెయిల్ అడ్రస్సెస్. అందువల్ల ఏమవుతుందంటే యాక్టివ్ గా ఉండకుండా మీకు పోతున్నాయి. అంటే మీకు అసలు మెయిల్ కన్ఫర్మేషనే రావట్లేదు, తప్పుడు మెయిల్. దాన్ని మార్చుకోవటానికి మళ్ళీ వాళ్ళకి తెలియట్లేదు. ఈ తెలియనితనం వల్ల, చెప్పనితనం వల్ల, కొంతమంది కనుమరుగైపోవడం వల్ల, వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వకపోవటం వల్ల, సిస్టమ్ అర్థం కాకపోవటం వల్ల, మీ మెయిల్స్ మీ యొక్క స్వీయ తప్పిదాల వల్ల, మీ మెయిల్స్ మీరే తప్పించుకుంటూ ఉండడం వల్ల, ఇవన్నీ కారణాలు. ఈ కారణాలన్నీ ఇప్పుడు మనం అందరం కూడాను ఒక సామూహికంగా అందరివి రెక్టిఫై చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇక్కడ మీకేమవుతుందంటే చెక్ యువర్ స్పామ్. ఇక్కడ స్పామ్ సంబంధించినటువంటి స్పామ్ ఫోల్డర్ లో కానీ, జంక్ ఫోల్డర్ లో కానీ మనకు ఉండేటువంటి మెయిల్స్ అన్ని వెరిఫికేషన్ మీరు ఆల్రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ద ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రాంప్ట్లీ. ఈమెయిల్ వెరిఫికేషన్ వెంటనే చేయాలి. మీరు లేట్ చేసిన కొద్దీ కూడాను దాని యొక్క పర్యవసానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు రిజిస్టర్ చేసుకున్నారో, యాజ్ ఫార్ యాజ్ మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీరు ఆల్రెడీ మీరు ఆల్రెడీ స్పామ్ లో కానీ జంక్ ఫోల్డర్ లో కానీ ఉండేటువంటి దాన్ని తీసుకొని మీరు వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రాంప్ట్ గా మీరు వెంటనే తురంత్ కన్నా పడేగా. తర్వాత యాక్టివేట్ దేర్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ. వాటి యొక్క అకౌంట్ యాక్టివేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అప్పటికప్పుడే మీరు అకౌంట్ సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా వెంటనే చేయగలిగితే ఏమవుతుందంటే మనం ఆల్రెడీ చేస్తున్నటువంటి మెయిల్ వెంటనే మనం ఆల్రెడీ కేవైసీ వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి అన్ని అయితే విత్ ఇన్ మినిట్స్ లో మీకు ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. మీరు జాప్యం చేసిన కొద్దీ మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ కూడాను అడ్డంకులు, ఇబ్బందులు వస్తాయి. సో వెంటనే మీరు ఆల్రెడీ వెళ్ళిన వెంటనే మినిట్స్ లో చేసినట్టయితే విత్ ఇన్ 1 minute లోపల కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాల్సినటువంటి విషయం. ఒకటి మనకి ఏంటంటే ఫస్ట్ చెప్పుకున్నాం ఈమెయిల్ వ్యాలిడేషన్, ఆప్టిమైజేషన్ అండ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ క్లీనప్. మూడోది ఏంటంటే గుడ్ న్యూస్, మళ్ళీ రిజిస్ట్రేషన్, మళ్ళీ యాక్టివేషన్ అండ్ స్పామ్ జంక్ దీంట్లోనే ఉండడం చూసుకోవటం, ఇవన్నీ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే